హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం వచ్చేసి టికెట్ టు ఫినాలే రేస్ టాస్క్ కాస్త మహా జోరుగా సాగిందబ్బా. మీలో ఎంతమంది ఎంజాయ్ చేశారు? వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో వచ్చి ఒక్క మెగా చీఫ్ అయిన రోహిణి తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉండడం మనం చూసాం కదా. సో ఇక నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరూ టాప్ రేస్ లో దూసుకెళ్లిపోతున్నారబ్బా. ఎటు చూసినా సరే వీళ్ళిద్దరి ఓటింగ్ ఆర్డర్ అండ్ గేమ్ పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా లేదు. సో వీళ్ళిద్దరిలో ఎవరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పట్లో అయితే అస్సలు లేదు. వీళ్ళిద్దరూ టాప్ మోస్ట్ అని ఫిక్స్ అయిపోయినంతే టాప్ 5 లో చూడబోతున్నాం. ఇక ఆ తర్వాత వచ్చేసి నబీల్ అండ్ ప్రేరణ. నబీల్ వచ్చేసి గేమ్స్ పరంగా చాలా బాగా యాక్టివ్ గా ఉంటాడు, ఆడతాడు, ఎఫర్ట్స్ పెడతాడు. కాకపోతే ఎప్పుడైతే తన సెల్ఫ్ స్టాండ్ అనేది తీసుకోవట్లేదో అండ్ పాడిందే పాట అన్నట్లు పాడుతూనే ఉన్నాడో తన గేమ్ గ్రాఫ్ కాస్త పడిపోయిందనే చెప్పుకోవాలి. సో ఇక నబీల్ అఫ్రిదికి బయట ఓటింగ్ అయితే మామూలుగానే కొనసాగుతుంది. సో ఖచ్చితంగా సేఫ్ అయిపోతాడు. ఆ తర్వాత ప్రేరణ పాపం కిచెన్ లో ఏడుపులు మామూలుగా లేదు. ఎన్ని ఉల్లిపాయలకు వస్తే అన్ని ఏడుపు వస్తుంది చెప్పండి. ఆ రేంజ్ లో ఏడుస్తుందబ్బా. ప్రతి ఒక్కరు తననే టార్గెట్ చేస్తున్నారు అనిపించేస్తుంది. ఇక ప్రేరణ గేమ్స్ లో భాగంగా టఫెస్ట్ టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది. బట్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు ఫౌల్ గేమ్స్ కూడా ఆడుతుంది అనుకోండి. ఇక బయట ఫ్యాన్ బేస్ చూసుకున్నట్లయితే గనక బానే ఉంది. సో నబీల్ అండ్ ప్రేరణ పక్కాగా సేవ్ అయిపోతారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయే పేర్లు అన్ని కూడా ఇంచుమించు ఎలిమినేషన్ కి దగ్గరలోనే ఉన్నారు. ఎవరెవరు అనంటే విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ. వీళ్ళందరికీ కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. విష్ణు గేమ్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెడుతుంది, బానే ఆడుతుంది. కానీ ఎప్పుడైతే పృథ్వీ మాయలో పడిందో అప్పుడే విష్ణు గ్రాఫ్ కాస్త తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఇకపోతే విష్ణు ఈ వారం వచ్చేసి సేవ్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపించేస్తున్నాయి. ఆ తర్వాత పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ వచ్చేసి ఈ వారం టఫెస్ట్ గా బాగా ఆడాడనే చెప్పుకోవాలి. నిఖిల్ వర్సెస్ పృథ్వీ గేమ్ అయితే చూడ్డానికి 2 కళ్ళు చాలేదంటున్నామండి. ఆ రేంజ్ లో గౌతమ్ కి నిఖిల్ కి బాగా పోటీగా ఆడాడనమాట. సో ఈ రకంగా గేమ్ పరంగా చూసుకున్నట్లయితే పృథ్వీ సేవ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం కనిపించేస్తున్నాయి. ఆ తర్వాత అవినాష్ ఈ ఒక్క వారం సేవ్ అయితే చాలా టాప్ మోస్ట్ రేస్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ గా అయితే నిలుస్తాడు. ఎందుకంటే టీటీఎఫ్ విన్ అయ్యాడు కాబట్టి. గత ఏ సీజన్ లో కూడా టీటీఎఫ్ విన్ అయిన వాళ్ళు అస్సలు ఎలిమినేట్ అవ్వలేదు. సో పక్కాగా అవినాష్ ని ఉంచే ఛాన్సెస్ ఉన్నాయేమో అని నా ఒపీనియన్. ఆ తర్వాత టేస్టీ తేజ గేమ్స్ లో వచ్చేసి చాలా బాగా ఆడతాడు. తన గ్రాఫ్ కూడా 0 నుంచి హీరో దాకా మెల్లమెల్లగా పైకొచ్చింది. కాకపోతే ఈ వారం ఓటింగ్ లో చాలా కింది స్థానంలో ఉన్నాడు. సో టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణుప్రియలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దే.